తెలంగాణలో నామినేషన్ల పర్వం షురూ అయింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ సెంటర్లలో నామినేషన్ దాఖలు చేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్ వేస్తుండగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా బీఫామ్లు ఇవ్వకపోవడంతో అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడం లేదు. తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ రెండో రోజుకు చేరింది. ఈ నెల 10 వరకు నామినేషన్లు వేయనున్నారు అభ్యర్థులు. దీంతో ఆర్ఓ కార్యాలయాల వద్ద హడావిడి వాతావరణం నెలకొంది. మరోవైపు పోలీసులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మోహరించారు. 144 సెక్షన్ అమలు కూడా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో గులాబీ అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. తన నామినేషన్ పత్రాలను స్వామి పాదాల వద్ద ఉంచి 1985 నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే సందర్భంగా కేసీఆర్ కోనాయిపల్లి ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేయటం సెంటిమెంట్గా భావిస్తున్నారు. ఇక ఈసారి కూడా ఇదే సెంటిమెంట్ను ఫాలో అయిన కేసీఆర్ ఈ నెల 9న తొలుత గజ్వేల్లో, తర్వాత కామారెడ్డిలో నామినేషన్లు దాఖలు చేయనున్నారు ఒకే రోజు. తెలంగాణలో నామినేషన్ల పర్వం షురూ అయింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ సెంటర్లో నామినేషన్ దాఖలు చేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్లు వేస్తుండగా కాంగ్రెస్ మాత్రం ఇంకా బీఫామ్లు ఇవ్వకపోవడంతో అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారు. తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ రెండో రోజుకు చేరింది. ఈ నెల 10 వరకు నామినేషన్లు వేయనున్నారు అభ్యర్థులు. దీంతో ఆర్ఓ కార్యాలయాల వద్ద హడావిడి వాతావరణం నెలకొంది. మరోవైపు పోలీసులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మోహరించి 144 సెక్షన్ విధించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇక మరోవైపు ఈరోజు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో సీఎం కేసీఆర్ నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన నామినేషన్ పత్రాలను స్వామి పాదాల వద్ద ఉంచి పూజలు నిర్వహించారు. ఇక 1985 నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ప్రతిసారి ఆలయంలో పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కూడా అదే సెంటిమెంట్ కంటిన్యూ చేశారు కేసీఆర్. ఇక మొత్తంగా టీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్ల డీటెయిల్స్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం దగ్గర నుంచి అందిస్తారు. మహేందర్, చెప్పండి, టీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్లు మొదలయ్యాయి. అయితే ఇప్పటికీ ఈరోజు సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఇంకా ఇప్పటివరకు ఎంతమంది టీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు? దీనికి సంబంధించి పార్టీ కార్యాలయం నుంచి కూడా ఎటువంటి సపోర్ట్తో అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు? రైజర్, నిన్న మొన్నటి వరకు కూడా ప్రచారాలు హోరెత్తినటువంటి అభ్యర్థులంతా కూడా ఇప్పుడు నామినేషన్ల పర్వం మొదలైన నేపథ్యంలో మొదట నామినేషన్లు అడపదడపగా అధికార పార్టీ నుంచి మాత్రం చాలా తక్కువ పడ్డాయని చెప్పొచ్చు. ఇక మిగతా పార్టీలు మాత్రం తో పాటు పోలిస్తే కూడా దాదాపు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎక్కువగా నామినేషన్కు ఉత్సాహం చూపించారని చెప్పొచ్చు. అయితే ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈరోజు నెల 9వ తేదీన ఆయన కామారెడ్డి, గజ్వేల్కు 2 చోట్ల కూడా ఆయన నామినేషన్ వేయాల్సి ఉండగా ఈరోజు ఆయన దానికన్నా ముందు రోజు మరి ఈరోజు ఆయన ఇప్పటి నుంచో ఆనవాయితీగా కలిసి వస్తున్నటువంటి కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన నామినేషన్ పత్రాలను అక్కడ
తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరి ఈరోజు 9వ తేదీ వరకు ఆయన గడువు ఉన్నా కూడా మరి ఈరోజు ఆ నామినేషన్ ప్రక్రియ కూడా మొదలుపెట్టిన నేపథ్యం కనిపిస్తుంది. కొన్ని చోట్ల కొన్ని నియోజకవర్గాల్లో ఆ మొదటి విడతగా దాదాపు 2 సెట్లు వేసిన నేపథ్యంలో కొందరు మాత్రం హడావిడి లేకుండా మొదటి సెట్ మాత్రం నామినేషన్ వేసి వచ్చిన నేపథ్యం. ఈ తర్వాత 2వ సెట్ వేసేటప్పుడు మాత్రం పెద్ద ర్యాలీగా వెళ్ళాలనేట్టుగా ఆ రకంగా ప్రణాళికలు చేసుకున్న పరిస్థితి కనిపించింది. నోటిఫికేషన్ వచ్చి దాదాపు నెల గడుస్తున్నా మరి ఇప్పటికైతే అధికార పార్టీ మాత్రం ప్రచారంలో దూసుకుపోతుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు కాంగ్రెస్ బీజేపీ దాదాపు అభ్యర్థుల ప్రకటనలో బిజీలోనే ఉండడం, ఆ 2వ దఫా 3వ దఫా అన్నట్టుగా దాదాపు 3 దశలుగా అభ్యర్థులను ప్రకటించడం, మరి ఇదంతా కూడా అధికార పార్టీ కలిసి వస్తుందని వాళ్ళు భావిస్తున్న నేపథ్యం. మరి నియోజకవర్గాల్లో ఇప్పటికే 1-2 సార్లు అభ్యర్థులంతా కూడా ఇంటింటికి ప్రచారాలకి వెళ్ళిన నేపథ్యం. ఆ తర్వాత ఇప్పుడు భారీ బహిరంగ సభలు కూడా వాళ్ళు ఇటు యువతతో పాటు దాదాపు ఇప్పటికే మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చారో హామీలు వాటన్నిటినీ పెంచేలాగా యువతకు ఇచ్చిన మేనిఫెస్టో గురించి ఏదైతే మేనిఫెస్టోలో యువతకు ఏదైతే చెప్పారో ఆ మేనిఫెస్టోకు సంబంధించిన వివరాలు చెప్పేలాగా యువతతో దాదాపు ఆ యూత్ మీటింగ్స్ అంటూ ఆ రకంగా అభ్యర్థులంతా బిజీ అయిపోయిన నేపథ్యం. మరోవైపు ఆ వృద్ధులకు అలాగే గృహిణులకు దాదాపు ఏదైతే ఇస్తున్నారో ఆ రకంగా నియోజకవర్గ ప్రాంతాల్లో గ్రామాల్లో ఆ రకంగా మీటింగులు పెడుతూ ఎవరైతే అభ్యర్థి ఉన్నారో అభ్యర్థికి సంబంధించినటువంటి ఆ సోదరుడు కావచ్చు, భార్య కావచ్చు, ఈ రకంగా ఇంటింటికి వెళ్తూ ఆ రకంగా ప్రచారం చేస్తూ ఆ మేనిఫెస్టో గురించి వివరించడం. అలాగే ప్రతినిత్యం గ్రామాల్లో తిరుగుతూ దాదాపు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా దాదాపు ఈ కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్టుగా ఇంటింటికి గ్రామానికి ప్రతిరోజు కూడా తిరుగుతూ మరి ఓటు మాకు తయ్యాలి ఖచ్చితంగా ఈసారి చేస్తే 3వ ముఖ్యమంత్రిగా కేసీఆర్ పీఠం అధిరోహిస్తున్నాడు. దాదాపు మరి ఇప్పటికే 2 సార్లు గెలిచినటువంటి వారు 3వ కూడా టికెట్ కైవసం చేసుకున్నారు. దాదాపు ముఖ్యమంత్రి కేసీఆర్ 119 స్థానాల్లో దాదాపు సిట్టింగ్లకే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడంతో ఇంకో అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామంటూ అభ్యర్థులు ఆ రకంగా ముందుకెళ్తున్నారు. అల్పదల్ప కొన్ని చోట్ల మాత్రం దాదాపు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఎదురుగా తగులుతుందని చెప్పొచ్చు. గ్రామాన ప్రచారానికి వెళ్తుంటే వారికి ఇప్పటి వరకు నియోజకవర్గానికి మీరు ఏం చేశారు అంటూ దాదాపు గ్రామాల్లోనే ఎదురు తిరుగుతూ దాదాపు గ్రామాల్లోకి కూడా రానివ్వని పరిస్థితి. దాదాపు ఒక 20-30% ఎమ్మెల్యే అభ్యర్థులకు ఈ రకమైనటువంటి వాతావరణం అయితే ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. ఎదురుతూ మరి ఆ రకంగా కూడా ప్రచారంలోకి వెళ్తూనే ఉన్నారు. మరోపక్క కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా మొదటి దశలో అభ్యర్థులు అయితే ప్రకటింపబడ్డారో వాళ్ళతో పాటు ఇప్పుడు వీరు అధికార పార్టీకి చెందినటువంటి సిట్టింగ్లు కూడా ప్రచారానికి వెళ్తున్న నేపథ్యంలో మరి అప్పటికే వారి మీద ఉన్నటువంటి వ్యతిరేకత మరి ఇప్పుడు ఎన్నికల్లోకి 2వ కూడా వెళ్ళి 3వ అవకాశం ఇవ్వని వాళ్ళు అడగడం, మరి మేనిఫెస్టోలు కూడా దాదాపు 400కే సిలిండర్ అంటూ దాదాపు గృహబంధు, దళిత బంధు ఇవన్నీ కూడా ప్రకటిస్తున్న నేపథ్యంలో కొంతమంది విశ్వసించకపోవడం, దాదాపు ఎక్కువ మొత్తంలో మొదటగా భావించినప్పటికీ ప్రచారం స్థాయికి వచ్చే వరకు మాత్రం అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది అభ్యర్థులు ఏదైతే నామినేషన్ వేయడానికి వెళుతున్న ప్రక్రియలో ఈసీ విధించిన కొన్ని నిబంధనలకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఈసీకి ఏమైనా కంప్లైంట్స్ వెళ్తున్నాయా? నామినేషన్ ప్రక్రియలో దాదాపు అధికార పార్టీకి చెందిన వారంతా కూడా దాదాపు కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పొచ్చు. గతంలో ఎదురైనటువంటి అనుభవాలు మహబూబ్నగర్ శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, ఇలా రకరకాల గద్వాల్ నుంచి ఉన్న అభ్యర్థి కావచ్చు, ఇలాంటి ఎదురైన నేపథ్యంలో నామినేషన్ దాఖలు వేసేటప్పుడు పూర్తిగా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క 1-2 సార్లు చూసి ఇటు ఐటీకి కానీ ఈడీకి కానీ దొరకకుండా ఆస్తులను చూపించే విధానంలో కావచ్చు చాలా వరకు ఇప్పటికే తమ సీఏలతో కూర్చొని ఐటీకి దొరకకుండా దాదాపు మరి ఈసీకి ఏ రకంగా తమ యొక్క నామినేషన్ పత్రాలు ఇవ్వాలి, నామినేషన్ వేసేటప్పుడు తాము చూపించిన అఫిడవిట్లు కావచ్చు ఇవన్నీ కూడా చూపించే ప్రక్రియలో దాదాపు జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పొచ్చు. గత అనుభవాలన్నీ కూడా ఇప్పటికే కోర్టుల్లో కేసులు ఉన్న నేపథ్యం. దాదాపు మంత్రి శ్రీనివాస్ గౌడ్కి మాత్రం చూడొచ్చు, దాదాపు ఆయన గతంలో ఇచ్చిన అఫిడవిట్ కావచ్చు, వేసిన నామినేషన్ దాఖలు చేసిన విషయాల్లో కావచ్చు అవన్నీ కూడా చుకెదురైన పరిస్థితి ఉంది. అలాంటివి పునరావృతం కాకుండా పార్టీ అధిష్టానం కూడా అభ్యర్థులకు ఒకవైపు ప్రచారం చేసుకుంటూ దాదాపు చెప్పడం, మరోవైపు ఇచ్చేటువంటి అఫిడవిట్లో జాగ్రత్తలు తీసుకోవాలంటూ వాళ్ళకు చెప్పడం, ఇవన్నీ కూడా అభ్యర్థుల్లో మాత్రం ఒక రకంగా కలత ఉంది. మేము ఇస్తున్న అఫిడవిట్ ఈసీకి కరెక్ట్గానే ఇస్తున్నామా, ఎక్కడైనా ఇతర ప్రతిపక్ష పార్టీలకు దొరకకూడదు, ఈసీకి అసలు దొరకకూడదు, దాదాపు ఆ రకంగా అన్నట్టుగా పగడ్బందీగా
చాకచక్యంగా ఉండే ఆ విషయంలో మాత్రం జాగ్రత్త పడుతున్నారని చెప్పొచ్చు. రైట్ మహేంద్ర, మీరు హోల్డ్లో ఉండండి. బీజేపీ నుంచి కూడా మనం డీటెయిల్స్ తీసుకుందాం. బీజేపీ నుంచి ప్రధాన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అభ్యర్థుల వెంట ఇద్దరిని మాత్రమే అధికారులు అనుమతిస్తుండడంతో కాషాయ నేతల వెంట వారి ముఖ్య అనుచరులు మాత్రమే వెళుతున్నారు. అయితే ఇప్పటికే రాజాసింగ్ లాంటి నేతలు నామినేషన్లు దాఖలు చేశారు.